నమస్తే తెలుగు ప్రజలందరికీ నమస్తే. నేను వినిపినీతి కంపెనీ నుంచి మాట్లాడుతూ ఉన్నాను, నేచురల్ పాట్. ఈరోజు తూర్పుగోదావరి జిల్లా దేవపట్నం మండలం పెదభీంపల్లి గ్రామంలోని సార్ మీ పేరేం పేరు సార్? మట్టా సత్యనారాయణ గారు వాళ్ళ చేలో ఉన్నాం. వారం రోజుల కిందట చేను ఎర్రబడి ఎదగకుండా చాలా చిన్నగా ఉండేది, ఎర్రబడి ఉండేది. అయితే సారు మాకు ఎర్రగా ఉందే చేను ఎదగలేదు అని అంటే నేను వినిపినీతి కంపెనీ వారి గ్రాన్యూల్స్ కిసాన్ 100 హ్యూమిక్ గోల్డ్ గొత్తు స్ప్రే చేయడం జరిగింది. వితిన్ 1 వీక్ అవుతుంది. చేను మాత్రం చూడండి చాలా బాగుంది. ఎంతంటే పచ్చగా ఉండి మంచి గ్రోత్ అయింది. ఇప్పుడు నేచురల్ పంట ద్వారా రైతులు బాగుండాలని, ఆరోగ్యకరంగా ఉండాలని కెమికల్ పెట్టి వాళ్ళు ఖర్చు పెడుతున్నారు. కానీ కెమికల్ వాడటం వల్ల వాతావరణం వర్షాలు కురితే పోయి ఎండగైతే ఎండిపోయి దానివల్ల రైతులు ఇబ్బంది పడిపోతున్నారని నేచురల్గా వినిపినీతి కంపెనీ వారు గవర్నమెంట్ సపోర్ట్తో మేము రైతుల దగ్గరికి వచ్చాం. ఈ రైతు మాడతారే వాళ్ళు చేనుకు వాడారు కాబట్టి ఈ గ్రాన్యూల్స్ వినిపినీతి వారి గ్రాన్యూల్స్ కిసాన్ యాప్ గ్రాన్యూల్స్, కిసాన్ హ్యూమిక్, కిసాన్ గోల్డ్ గొత్తు, కిసాన్ 100 వాడారు. సారు మీరు వాడారు కదా, వారం రోజులు అవుతుంది. ఈ పంట నేచురల్ వాడటం వల్ల కెమికల్కి నేచురల్కి బాగుందా లేదా, ఇది 10 మంది రైతులు చెప్పొచ్చా లేదా, మీరే చెప్పండి సార్. అప్పటికిప్పటికి చాలా బాగుందండి. మరి ముందైతే ఎర్రగా ఉండేదండి, ఇప్పుడైతే నల్లగా బాగా వచ్చిందండి. మరి చేను కూడా ఎదిగింది, కొరసగా ఉండేది. మరి బాగానే ఉందండి అప్పటికిప్పుడు. మరి ఇది 10 మంది రైతులు చెప్పొచ్చండి, బాగుందండి. మీదే ఊరు? పెదభీంపల్లి గ్రామం. ఏ మండలం? దేవిపట్నం మండలం. ఈస్ట్ గోదావరి? దేవిపట్నం మండలం, ఈస్ట్ గోదావరి డిస్టిక్, అదే తూర్పుగోదావరి జిల్లా. ఇప్పుడు 10 మందిలు చెప్పొచ్చు ఎర్రగన్న చేను పచ్చగా వస్తుంది. ఇప్పుడు మీకు పెట్టుబడి ఎంత అయింది సార్? ఎన్నిసార్లు స్ప్రే చేశారు? ఒకసారైనా? ఒకసారి చేసామండి. ఒకసారి ఏమో 5 మంది పిండి మంది. ఏంటది గ్రాన్యూల్స్ ఇదేనా? ఎన్ని కేజీలు, ఎన్ని ప్యాకెట్లు చల్లారు? ఒక ఎకరానికి ఒక ప్యాకెట్. ఇప్పుడు రైతులందరూ కూడా దాలవాకే అన్నింటికి వాడుకొచ్చండి. దుబ్బది బాగుంటుందండి, నల్లగా బాగా వస్తుందండి. చేను ఎర్రగా ఉండేదండి, బాగా వచ్చిందండి. మా పక్క చేలు కూడా ఎర్రగా ఉన్నాయండి. ఇంకా వాళ్ళు ఏమి వేయలేదండి. వీళ్ళు చూసి అందరూ అడుగుతున్నారండి, ఏం వేసారని అడుగుతున్నారండి. ఇప్పుడు దాలవాకే మీరు ఇది వాడచ్చా? వాడతామండి దాలవాక, మొదటి నుంచి చివరి వరకు. మొక్కజొన్న కూడా ఇదే వాడతాం. మొక్కజొన్న కూడా వాడతారా? ఓకే, థ్యాంక్ యూ సార్. మీ రైతుల కోసమే మా తాపత్రయం, గవర్నమెంట్ తాపత్రయం, ముఖ్యంగా వినిపినీతి కంపెనీ వారు నేచురల్గా మీ రైతులు బాగుండాలి అనే ఆలోచనతో పెట్టడం జరిగింది. నేచురల్ కంపెనీ వల్ల పండించిన పంట ప్రజలు తింటే ఆరోగ్యం వస్తుంది, ఓకేనా? తద్వారా మీ రైతులు తక్కువ పెట్టుబడితోనే ఎక్కువ ఆదాయం దిగుబడి వస్తుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అదేవిధంగా నేను డైరెక్టర్ గారిని కొత్తపల్లి వీరబాబు గారు ఆధ్వర్యంలో ఇది జరగడం జరిగింది, ఈ మంచి కార్యక్రమం. మళ్ళీ ఇప్పుడు 1 వీక్ తర్వాత ఈయనకి ఇవ్వడం జరుగుతుంది. ఇలాగే ప్రతి ఒక్కరు కూడా వాడి మీ యొక్క ఖర్చును తగ్గించుకొని ఆరోగ్యాన్ని మీరు పొందేలాగా మీరందరూ సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా మీ అందరూ తెలియజేయడం జరుగుతుంది. ఉంటానండి.